ఓకే ఆన్లైన్ ఉందా? అయితే ప్రదీప్ ఒక మనిషి రక్షింపబడాలంటే రక్షణకు సంబంధించినటువంటి దేవుడి జ్ఞానం వినాలి. ఓకేనా? ఏంటది? క్రీస్తుకు సంబంధించినటువంటి మూలపాఠం. స్వార్థ వినాలి, విశ్వాసం ఉంచాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. ఒక మనిషి రక్షింపబడాలంటే ఖచ్చితంగా ఈ 5 మెట్లు ఎక్కాలి. ఈ వ్యక్తి తెలుసాలి. ఒక మనిషి రక్షింపబడాలంటే రక్షణకి సంబంధించిన 5 మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి. ఆ 5 మెట్లు ఏంటంటే సువార్త వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, ఫైనల్లో బ్యాప్టిజం తీసుకోవాలి. ఒక వ్యక్తి బాప్టిజం తీసుకోవడం కంటే ముందు బాప్టిజానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బైబిల్ పద్ధతికి బాప్టిజం నేను తీసుకుంటాను, బాప్టిజం తీసుకోని ఒక వ్యక్తి చెప్పొద్దు. తీసుకునే వ్యక్తి అనాలోచితంగా తీసుకోకూడదు. బాప్టిజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? మీరు బాప్టిజాలు తీసుకున్నటువంటి వారిని అడగండి, బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, అసలు బైబిల్లో ఎన్ని రకాల బాప్టిజాలు ఉన్నాయి, ఏ బాప్టిజానికి సంబంధించిన వ్యక్తిని అన్న సమాచారం తెలవదు. ఎన్ని రకాల బాప్టిజాలు ఉన్నాయి బైబిల్లో? వ్యాపార బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం, తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్నాను. 3 బాప్టిజాలు. బాను నీకు ఐడియా ఉందా ఎన్ని బాప్టిజాలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని రకముల బాప్టిజాలు ఉన్నాయి? మనం ఏం బాప్టిజం తీసుకున్నాము? 2 రకాలు తెలుసు. 2 రకాలు ఉన్నాయి, కానీ ఒకటేమో రక్షణ నిమిత్తం, ఒకటి రెండోదేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మం. బైబిల్లో 5 రకాల బాప్టిజాలు ఉన్నాయి. 5 వాటి మీద అవగాహన ఉండాలి. ఇశ్రాయేలు బాప్టిజం తీసుకున్నాను. ఇశ్రాయేలు అంటే బాప్టిజం. అలాగే యోహాను బాప్టిజం ఉంది. పరిశుద్ధాత్మల బాప్టిజం ఉంది. అర్థమవుతుందా? తర్వాత అగ్ని బాప్టిజం ఉంది. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం ఉంది. 5 రకాల బాప్టిజం. మనం తీసుకోవాల్సింది పాప క్షమాపణ నిమిత్తం. ఇది మనకు వర్తిస్తుంది. బైబిల్లో ఉన్న బాప్టిజం దీని మీద చాలా మంది పెట్టుకున్నారు. ఇశ్రాయేలు కూడా తీసుకున్నారు బాప్టిజం. యోహాను గారిలో కూడా బాప్టిజం తీసుకున్నాం. అదే బాప్టిజం ఇశ్రాయేలు తీసుకున్న బాప్టిజం ఏంటి? అగ్ని బాప్టిజం ఏంటి? పరిశుద్ధాత్మ ఏమంటారు? అది పరిశుద్ధాత్మ బాప్టిజం ఏంటి? దేవుడికి వర్తిస్తుంది. అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్టిజం వర్తిస్తుంది. అది మనకి సంబంధం లేదు. అంటే దాని యొక్క వచ్చి చెప్తాను. ఎన్ని రకాల బాప్టిజాలు ఉన్నాయి, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజాలలో ఎన్ని రకాలుగా ఇస్తారనేది కూడా ఉందన్నమాట. మనకి పాప క్షమాపణకు సంబంధించిన వాటిని మనం తీసుకోవాలి. సో ఇది తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత ఏ సంఘంలో సభ్యత్వాన్ని కొనసాగించాలని కూడా ఆలోచించాలి. లోకంలో ప్రజల ద్వారా కట్టబడ్డ సంఘాలు ఉన్నాయి. దాదాపు 50,000 పైనే ఉన్నాయి. 68 అంటారు, 70 అంటారు, 10 మంది అంటారు.
తెలియదు మనకి. మ్యాన్ మేడ్ చర్చెస్ అంటారు వీటిని. సో మన సభ్యత్వము ఏ సంఘములో కొనసాగిస్తే ఆ సంఘం మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారు ఆ సంఘం అంతా కూడా మనకు అవగాహన ఉంది. సో బైబిల్లో సంఘం ఒకటే అని చెప్పేసి అంటున్నాను. క్రీస్తు సంఘం మాత్రమే. క్రీస్తు సంఘానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. జగత్ పునాది వేయడానికి ముందు దేవుడు ప్రణాళికలో ఉంది సంఘం. ఆ సంఘాన్ని దేవుడు దూతల ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. ఆ సంఘాన్ని దేవుడు ప్రవక్తల ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. ఆ సంఘమును దేవుడు దేవుని కుమారుడైన యేసు ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. ఆ సంఘమును దేవుడు అపోస్తలుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. అది సంఘం ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. అదే క్రీస్తు సంఘం ఒకటే బైబిల్లో ఉంది. సో మన సభ్యత్వము ఆ సంఘంలో కొనసాగితేనే, మనం కొనసాగిస్తేనే మనము రక్షింపబడతాం. అది దేవుని ప్రణాళిక. ఆ సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి. ఆ సంఘమునకు క్రీస్తు సంఘం అనే పేరు మాత్రమే పెట్టాలి. అందుకు అమూల్యమైనటువంటి రక్తం ఆయన ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. సంఘమునకు ఆయన పేరే పెట్టాలి. లోకంలో ఉన్న సంఘములకు మనుషుల పేర్లు పెడుతుంది. అది తప్పదు. మీరు ఒక బుక్ కొన్నారనుకోండి, దాని మీద ఎవరి పేరు రాస్తారు? మీరు దాని ఓనర్ మీరే కనుక మీ పేరు రాస్తారు. అవునా కాదు? ల్యాండే కానీ ఇల్లే కానీ ఏది కొన్నా కూడా మీ పేరే ఉంటుంది. ఎందుకు? అమూల్యమైనటువంటి అమౌంట్ హెచ్చించి కొన్నారు కనుక దానికి ఓనర్ నువ్వే అవుతావు. సంఘము క్రీస్తుది. తన పవిత్రమైన రక్తాన్ని చెందించుకున్నాడు. సంఘం క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలి. క్రీస్తు సంఘం ఈ బైబిల్లో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘం కాకుండా వేరే సంఘాలు ఏమీ లేవు. బైబిల్లో ఇతరత్ర సంఘ పేర్లతో కూడా పిలువబడ్డది క్రీస్తు సంఘం. అది సంఘమునుకున్న పర్యాయ పదాపన. యేసుబాబు ఉన్నాడు, యేసుబాబు అని పిలుతా నేను. యేసుబాబే, ఒకే యేసుబాబు. యేసుబాబు అని నేను పిలుతా. మీరేమంటారు? అన్నయ్య అంటారు, లేకపోతే తమ్ముడు అని అంటారు యేసుబాబుని. వీళ్ళ మమ్మీ ఏం పెడుతుంది? బుజ్జి నాన్న అని ఏదో పెడుతుంది. ఇంకా వేరే వీళ్ళ అల్లుళ్ళు ఉంటారు, మామయ్య అని పెడతారు. ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు సిచ్యువేషన్ బట్టి. కానీ యేసుబాబు ఒక్కడే. అలాగే సంఘమును కూడా నానా రకములుగా పిలవడం జరిగింది సిచ్యువేషన్స్ని బట్టి. అలానే ఎన్ని సంఘములు కావు, క్రీస్తు సంఘమే సంఘం. సో ఇది ఆ సంఘములో సభ్యత్వాన్ని కొనసాగించాలి. అప్పుడు యేసు పోషకుడిగా ఉంటాడు, సంరక్షకుడిగా ఉంటాడు. ఇకపోతే బాప్తిజం తీసుకోవడానికి ముందు బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలియాలి. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి తెలియాలి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి తెలియాలి. బాప్తిజం తీసుకోవడం బట్టి ఆత్మ సంబంధం ఏంటో తెలియాలి. తీసుకోకపోతే నష్టమేంటో కూడా తెలియాలి. సో బాప్తిజానికి సంబంధించిన కొత్త గొప్ప అవగాహన అయితే ఉండాలి. బైబిల్ యొక్క వేయి తెలియకుండా ఏ కార్యక్రమాలు ఉన్నామో చేయకూడదు. కాబట్టి లేఖనాల ప్రకారంగా మీరు స్టెప్ తీసుకోండి. రేపే నేను బాప్తిజం ఇస్తున్నాను, ఇదే వాక్యం అని పర్మనెంట్ చెప్పాను. చాలా నాకు ఇష్టం వాక్యం బోధిస్తాను. బాప్తిజం అంటే అది ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలాగ తీసుకోవాలి,
తీసుకోవడం వల్ల లాభ నష్టాలు ఏంటని సవివరంగా తెలియజేస్తాను. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. రెండోసారి తీసుకోవచ్చా? అందుకని మీకు కోట్లు వేసుకున్నాను. మీ డౌట్ని కూడా నేను రేట్ చేస్తే బాగుంది. వచ్చినప్పుడే చెప్పారు. నీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగు, తెలుసుకో. అడుగుడే మీకు చెప్పబడింది. సంఘాల గురించి కానీ అడుగుడే మీకు చెప్పాలి. దీని గురించి నువ్వు తిరిగి వచ్చేవారు తెలుసుకోకపోతూనే ఉంటారు పని. ఎందుకు నేను ఉన్నట్టే రావాలి. డినామినేషన్లో కూడా మన శాఖల్లో కూడా వాళ్ళు చెప్పేటప్పుడు చక్కగా వాళ్ళు కూడా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు కూడా అర్థమవుతుంది. ఇంకేదో చెప్పండి. వెంకటేశ్ అనేది నడుస్తూ ఉంది. వెంకటేశ్ అనేది కూడా చాలా వెంకటేశ్ అంటే తెలుగులో అర్థమే ఉపవాసాలు మనం పాటించవచ్చు అని అడిగాడు కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా ఇశ్రాయేలీలు ఉపవాసం ఉన్నారు. వాటికున్న పరిస్థితులను బట్టి 4 సువార్తల్లో కూడా ఉపవాస కాన్సెప్ట్ కనపడదు. అపోస్తల కార్యంలో కూడా ఒకటి కనిపిస్తుంది. అయితే వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి వరకు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఏం తినకుండా నిష్టగా ఉండి సాధించుకున్నారు దేవుడి దగ్గర నుంచి. కానీ ఉపవాసం అనేది ఆజ్ఞగా గ్రంథంలో లేదు. కొత్త నిబంధన గ్రంథంలో ఆజ్ఞగా యేసు దగ్గరికి శాస్త్రులు పరిశీలి వస్తారు. యేసు కాలంలో యేసు బోధ చేస్తున్నప్పుడు శాస్త్రులు పరిశీలి ప్రజల పెద్దలు సమాజం అందరి అధికారులు వచ్చేసి కొత్త సంగతులు చెప్తున్నా కానీ వచ్చిన డౌట్ అడుగుతాం చెప్పండి అని యేసు నిరికించడం. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మేము అందరూ ఉపవాసం ఉంటాము, అంత నిష్టగా ఉంటాము, అద్భుతంగా మేము జీవిస్తున్నాము. కానీ నువ్వే కానీ నీ శిష్యుడు కానీ ఎప్పుడు ఉపవాసం ఉండాలి మేము చూడలేదు ఏంది కదా, దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. ఇరికించాలని యేసు. అంటే మేము తరచుగా ఉపవాసం ఉంటాము, మీరు ఎప్పుడు ఒంటరేమో చూద్దామని చెప్పేసి మేము చూద్దాంటే ఫుల్గా మీరు ఫుడ్ కొట్టేస్తున్నారు, ఫుల్ మీరు చేసేస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి చెప్పండి అంటే ఇరికించాలి, ఏదో రకంగా తప్పు పట్టుకోవాలి. ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? అవును అలాగే ఒక మిస్టేక్ జరిగింది, క్షమించండి, నెక్స్ట్ టైం మేము కూడా మీ వేలో వచ్చేస్తాము అని అనాలి. అది ఏ సీన్ చెప్పింది తెలుసా? వాళ్ళ చూసి పెళ్లి కుమారుడు పెళ్లి ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లింటి వారు ఉపవాసం ఉందిరా అని చెప్పండి అని అంటాడు. పెళ్లి కుమారుడు పెళ్లింట్లో ఉన్నప్పుడు పెళ్లింటి వారు ఎంతమంది ఉంటే అంతమంది వారు ఉపవాసం ఉంటారా అని బంతి వాళ్ళ కోట్లు వేస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? ఉన్నది చెప్పాలి. ఉన్నది ఏంటి అక్కడ? ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరగడానికి ముందు ఏం చేస్తారు మన వాళ్ళందరూ? సామాన్లు మొత్తం తెచ్చేసుకుంటారు, వేసుకోరు. బియ్యం అని అదని ఇదని మొత్తం పట్టుకొచ్చుకుంటారు. పెళ్లి జరుగుతుంది ముందు పెళ్లింట్లో వాళ్ళు అన్నం లేకుండా ఉపవాసం పడతారా? ఎవడు చేయడు కదా, ఎంజాయ్ చేస్తారు మంచిగా పుట్టుకొస్తాను. ఎవడేం మాట్లాడాలి అపవైపోయిందంటే అర్థం. యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు పెళ్లింట్లో ఉన్నాడు. ఇంటి వాళ్ళకి ఉపవాసం చేయాల్సిన అవసరం ఏంటి? నేనున్న తర్వాత నా పిల్లలు నా శిష్యులు ఫుడ్ లేకుండా ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి? మేము ఉండాలి మాత్రమే, ఫుల్ భోజనం మేము తినేస్తాము అని చెప్పేసి మొదటి శతాబ్దంలో దానికి సిద్ధంగా ఇచ్చేస్తాడు.
క్రొత్త నిబంధనలో లెంట్ డేస్కి ఛాన్సెస్ లేవు. పండుగలకి, ఉపవాసాలకి, వీటికి అసలు ఏది ఛాన్స్ ఇవన్నీ పరిస్థితి. కాబట్టి మనం లెంట్ డేస్ని పాటించాల్సిన అవసరం లేదు. గుడ్ ఫ్రైడే కానీ, బ్యాడ్ ఫ్రైడే కానీ, అసలు ఏ పండుగ సండే, నేను ఇవన్నీ కూడా ఓరల్గా చెప్తున్నాను. ఓరల్గా చెప్తున్నాను. మీరు బైబిల్ తెచ్చుకోలేదు కనుక, నా దగ్గర బైబిల్ ఉంది కనుక లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఉపవాసాలు కానీ ఏది కూడా మనం పాటించొద్దు, చేయొద్దు. ఇశ్రాయేలీల వల్లే ఈ బైబిల్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. బైబిల్ని 3 భాగములుగా, 3 కాలములుగా విభజించడం జరిగింది. పితరుల కాలం, మోషే కాలం, క్రీస్తు కాలం. మనము క్రీస్తు కాలానికి సంబంధించిన వారు. మనం పితరుల కాలానికి కానీ, మోషే కాలానికి కానీ సంబంధించిన వాళ్ళం కాదు. చేశారు, ఎన్నో చేశారు, మనకు సంబంధం లేదు. క్రీస్తు కాలంలో ఉన్న మనం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించవలసినటువంటి వాళ్ళం. క్రీస్తు ధర్మంలో లెంట్ డేస్ గురించి కానీ, పండుగల గురించి కానీ ఆయన ఏదైనా చెప్పితే పరిశీలించి దాన్ని పాటిద్దాం. సత్యవాక్యంను సరిగా మనం విడబట్టాలి. ఏది మనకు వర్తిస్తుంది, ఏది మనకు వర్తించదు అనేది ఆలోచించాలి. ఈ 3 కాలములలో ఏ కాలములో ఉన్న మనం, ఏ చట్టానికి సంబంధించిన వారన్నా కూడా వివేచించే జ్ఞానం మనకు ఉండాలి. ఉండాలంటే సత్యవాక్యమును సరిగా విడగొట్టే వారికి కూడా మనం తయారు కావాలి. బైబిల్ ఓపెన్ చేసి కళ్ళ ముందు కనపడుతున్న ప్రతి లేఖనం నాకు సంబంధించింది అనుకొని పాటిస్తే తప్పు. అట్లా పాటించకూడదు. బైబిల్లో ఎక్స్పైర్డ్ అయినటువంటి వర్డ్స్ ఉన్నాయి, అయిపోయినటువంటి పదాలు ఉన్నాయి. ఈ బైబిల్లోనే ఉన్నాయి, మనకు సంబంధం లేదు. నోవాహు చెప్పాడు ఏమని, గోడ సిద్ధం చేసుకో. దేవుడు నోవాహుకే చెప్పాడు, బైబిల్లో ఉంది సిద్ధం చేసుకో అని. మనం కూడా సిద్ధం చేసుకున్నాం చెప్పి సిద్ధం చేసుకోవచ్చా? మనకు సంబంధం లేదు. అది ఏ కాలానికి సంబంధించింది? పితరుల కాలమునకు సంబంధించింది. మోషే కాలం కూడా కాదు. మోషే కాలపు వాడు కూడా దాన్ని పాటించవచ్చు. మోషే కాలంలో ఉన్నవారు కూడా దాన్ని పాటించవచ్చు. మోషే కాలం ఎప్పుడు ప్రారంభించబడదు బైబిల్లో? నిర్గమకాండం 20వ అధ్యాయం కానించి మోషే యుగం ప్రారంభించబడ్డది. మోషే కాలం నిర్గమకాండము 20వ అధ్యాయం కానించి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వరకు మోషే కాలం ఉందన్నమాట. అది ఓన్లీ ఫర్ ఇజ్రాయిలీస్. ఆ కాలం ఇజ్రాయిలీలు దాన్ని పాటించాలి. అది మన పితరులకు సంబంధం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు అది పితరుల కాలం. అది పితరుల కాలం. అంతవరకే అక్కడ ఉన్నటువంటి ఆ జీవ వాళ్ళకే వర్తిస్తుంది. ఇశ్రాయేలు కూడా వర్తిస్తుంది ఆ కాలం. ఇశ్రాయేలు కాలం నిర్గమకాండం 20వ అధ్యాయం కాలం నుంచి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వరకు వారిని పాటించాలి. మనం ఏంటి ఈ రెండింటిని పాటించద్దు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం కానించి ప్రకటన గ్రంథము లాస్ట్ అధ్యాయం అక్కడ వరకు రాయబడ్డ సంగతులన్నీ కూడా మనకు వర్తిస్తాయి. యేసు వచ్చేంత వరకు దాన్ని మనం ఫాలో కావాలి. క్రీస్తు కాలంలో ఉన్న మనకి ఈ పండుగలు కానీ, అది కానీ, ఇది కానీ ఏది కూడా లేదు. మనకి ధర్మశాస్త్రం కూడా ఏ ధర్మశాస్త్రం? దేవుని ధర్మశాస్త్రం ఉంది కానీ మోషే ధర్మశాస్త్రం లేదు. దేవుని ధర్మశాస్త్రం, ఆ ధర్మం అంతా కూడా యేసు ద్వారా రివీల్ చేయబడింది. దేవుని ధర్మంలో తేడాలు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మోషే ధర్మశాస్త్రం ఏంటంటే
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే కఠినమైనటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఏ సఖ్యము లేనటువంటి ఎన్ని సున్నతులని అదని ఇవన్నీ కూడా వరుడనిపించడం కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపములను బట్టి దేవుడు వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దేవుని చిత్తం మీద నేను చెప్తాను సబ్జెక్ట్. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని ఎప్పుడు చెప్తాను అంటే క్లియర్ అయింది. ఇప్పుడు లైట్ చెప్తే అర్థం కాదు. కాబట్టి పితరుల కాలంలో ఉన్న సంగతులు, మోషే కాలంలో ఉన్న సంగతులు మనకు వర్తించేటి కాదు. క్రీస్తుకు సంబంధించినటువంటి సంగతులు క్రీస్తు కాలంలో క్రీస్తు ఏదైతే చెప్పాడు ఆయన కాలంలో అదే మనకు వర్తిస్తాం. అని మనం పాటిస్తాం. సండే వర్షిప్ తప్ప దేని కూడా మనం పాటించడానికి ఛాన్స్. నా జీవితంలో ఎప్పుడు నేను ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు కాదు కడుపులో పెట్టుకుని పండుకుందాం. తొలి తెలిసే ఓకే. 9 days అయిపోయింది. ఇంకా డౌట్ అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా డౌట్స్ రేజ్ చేస్తారు కదా. నీకు ఇప్పుడు అన్ని ఏది చెప్పినా కూడా అర్థమైనట్టు కనిపెడుతుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. ఫ్యూచర్లో మన మిమ్మల్ని అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాను సబ్జెక్ట్ వైజ్గా. వాస్తవానికి దీని బాప్టిజాన్ని గురించి సబ్జెక్ట్ వైజ్ చెప్తాం అనుకున్నాను, కానీ మనకి టైం అనుకూలిస్తాను. అందుకని ఓవరాల్గా మీతో చెప్తున్నాను. ఇంకేమంటావు? ఫస్ట్ నుండి ఇదే 3 వారాలకి నేను ఏ వారానికి పూజ చేయాలి అంటే ఇంకో పని అంటారు. అంటే మన చర్చిలో పెద్ద పెద్ద అంటున్నారు. నాన్నని అడుగుతాను. పెద్దవాళ్ళు పంపిణీ చిన్న కొడుకు అంటే మా నాన్న ఇబ్బంది పడేది ఇది దాని కదా అది కానీ మా నాన్న ఇబ్బంది పడతాను. ఇందులో అందరూ చదువుకున్న గవర్నమెంట్ ఆఫీసర్లో వాళ్ళకన్నా గొప్పకూడదు. లోకంలో ఒక సామెత ఉంది. అందరూ అయ్యగారులు అయితే అమ్మవారి మెడలో అరమెట్ట మాయమైపోయింది అని అంటారు. ఒక్కటే మాట చెప్తాను. మన చర్చికి పెద్ద పెద్ద వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు కదా. ఇలాంటి మూమెంట్లో నువ్వు పట్టుకోవడానికి 2-3 వీక్స్లో ఎందుకు మార్పు వచ్చేసింది అంటే వాళ్ళకి నీకు లేని వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం నీ దగ్గర దానికంటే శ్రేష్టమైందే కదా. వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు అక్కడే మంచోడు అంత పిచ్చోడు అని వాళ్ళ వర్ష ఎక్కడే తెలియదు కదా వాళ్ళంతా పిచ్చోడు. ఇంకొక్కటే మాట చెప్తాను. లోక సంబంధమైన స్టడీ ఎంతున్నా, లోక సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఎవరు ఉన్నా ఈ బైబిల్ అర్థం కాదు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్టడీ చేసినా బైబిల్ అర్థం కాదు. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే వాస్తవాలు అర్థం చేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇథియోపియా దేశమునకు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. బైబిల్ అపోస్తల కార్యంలో ఇథియోపియా దేశమునకు ఫినాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఆయన ఇథియోపియా దేశం నుంచి బయలుదేరి ఫిలిస్తియా దేశాన్ని క్రాస్ చేసి యోధా దేశంలోనికి ఎంటర్ అయ్యి యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటున్నాడు. ఎవరు? ఒక రాణి కింద ఆర్థిక శాఖ మంత్రి. పోయేటప్పుడు వచ్చేటప్పుడు బైబిల్ చదువుతున్నాడు. ఒక సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటాడు. ఒక ఆర్థిక శాఖ మంత్రి ప్రయాణంలో ఉన్నప్పుడు ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వెనక సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అరణ్యంలో ఎంత బందోబస్తుగా వెళ్తూ ఉంటారు. ఒక ఆజ్ఞని బట్టలు కూడా ఉన్నాయో లేవో, చిరిగిపోయిన బట్టలు, కాళ్ళకి చెప్పులున్నాయో లేవో, సంఖకి బ్యాగ్ తగిలించుకొని వచ్చేసి, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా?
నేను ఒక దేశంకు ఆర్థిక శాఖ మంత్రిని, మంచి నాలెడ్జ్ ఉంటేనే నన్ను ఈ శాఖ అప్పుడు చెప్తారు రమదా అని. అంత పొజిషన్ నేను చదివేది నేను గ్రహించలేనా, ఏం మాట్లాడుతున్నారా అనాలి. ఆ మాట విని ఇమ్మీడియట్లీ ఆలోచించాడు. ఇలా ఏదో జ్ఞానం ఉంది, నువ్వు చదువుచున్నది గ్రహించుతున్నావా అనగలిగిందంటే ఇలా ఏదో ఉంది జ్ఞానం అని ఏమన్నా తెలుసా? ఎవడైనా నాకు దారి చూపించకపోతే, నేను ఆర్థిక శాఖ మంత్రిని కావచ్చు, బాగా చదువుకోవచ్చు, సన్నపునార వస్త్రము ధరించుకొని నేను దేవుడి మందిరానికి వస్తూ పోతూ ఉండొచ్చు, అయినా నాకు దాని కాన్సెప్ట్ రావడం, ఎవడైనా నాకు దారి చూపించకపోతే ఎలా గ్రహిస్తాను అని అంటాడు. అప్పుడు ఈ క్యాండిడేట్ చెప్పడాన్ని బట్టి మనోనేతలు వెలిగింపబడితే అప్పుడు రక్షింపబడతాం. ఏం చెప్పబోతున్నా మీకు అంటే, మన సంఘం పెద్ద పెద్దలు వస్తున్నారు అని అంటున్నారు. జ్ఞానవంతులు ఉన్నతమైన పొజిషన్ కలిగిన వాళ్ళు వస్తారు. నిజంగా వాళ్ళు జ్ఞానవంతులు అయితే ఏం ఆలోచించాలి? అసలు సిఎస్ఐ చర్చ్ బైబిల్లో ఉందా లేదా అని ఆలోచించాలి. సిఎస్ఐ అంటే అర్థమైంది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దాని అర్థం అది. అది బైబిల్లో ఉందా? బైబిల్కి సంబంధించిందేనా? బైబిల్ సంబంధం లేదు అది. నేను వాళ్ళు ఆలోచించాలి. ఆలోచిస్తే ఒక సత్యాన్ని గ్రహించారు. వాళ్ళు ఆలోచించలేదు కదా. సత్యాన్వేషకులకి దేవుడు సహాయం చేస్తాడు. ప్లాట్ఫామ్ మీద ఉంటేనే బస్సు వచ్చి ఎక్కించుకొని పోయింది. ఎక్కడ ఉంటే బస్సు అనేది ఎక్కించుకొని పోయింది, నువ్వు లైన్లో ఉంటే కదా తీసుకొని పోయేది. మనం సత్యాన్వేషకులుగా నిలబడుతున్నామంటే, ఆసక్తి చూపిస్తున్నామంటే దేవుడు కృప చూపిస్తాడు. వాళ్ళు ఏంటంటే హెచ్చరకు రావడం, వాళ్ళ పొజిషన్ చూపించుకోవడం, కనపడటం, వెళ్ళిపోవడం అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మనసు పెట్టి పరిశీలించాలి, మనసు పెట్టి ఆలోచించాలి. ఏంది నేను సిఎస్ఐకి వచ్చాను, బయట పెంతకు వస్తుంది, బయట ఆర్సిఎం, లోదరం, ఇన్ని రకాల బాగా చేర్చండి. అసలు ఇన్ని సంఘాలు ఉంటాయా? ఏదో తేడా జరుగుతుంది. బైబిల్ ఒకటేగా, దేవుడు ఒకటేగా, పరిశుద్ధాత్ముడు ఒకటేగా, యేసు ఒకటేగా, ఒకటే ఉన్నప్పుడు ఈ 58,000 సంఘాలు ఎలా వచ్చాయి? వాళ్ళు ఒకడంటే ఒకటి పడదు, గొడవ పడతారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త కదా. ఎందుకు ఇన్ని డివిజన్స్ వచ్చినాయని వాడి జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు, సత్యాన్వేషిగా ఉంటాడు. బైబిల్ కూడా ఏమంటుంది? మీరు సంస్థలను పరిశీలించండి, వేరే దాన్ని చేపట్టడం బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను పరిశీలిద్దామనే దృక్పథంలో, ఆలోచనలో ఎవరైనా ఉన్నాడంటే వాళ్ళకి ఏదైనా అవసరం లేదు. వాళ్ళని ఏదో చూపించుకోవటం వస్తారు వాళ్ళంటే. నేను ఇలా కొనసాగిద్దాను సత్యం. రేపు యేసు తీసుకెళ్తాడా? పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి ఒక్కరు పెళ్ళగింపబడతాను యేసు అన్నాడు. దేని దృష్టిలో పెట్టుకుని అన్నాడు? ఒకసారి ఆలోచిద్దామని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? లేదు. అందుకొరకే రాధా మనోహర్ దాస్ మనకి గొర్రెలను పెట్టేది. గొర్రెల మాట ఒక గొర్రె వెళ్ళిపోతే అంత వచ్చి మొత్తం అలాగే. అప్పుడు పరిశీలించాలి సిచ్యువేషన్ అర్థం. ఎందుకంటే పాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఏమిటో అదే ఆలోచిస్తున్నారు, కానీ పరిశీలన చేయలేకపోతున్నారు. ఆదివారం ఏం చెప్తున్నారు, పొద్దున్న వస్తున్నారు, ఆరాధన ఉంచుతున్నారు, వాక్యం చెప్తున్నారు, మళ్ళీ తీసుకుని బయటకు ఇంటికి వెళ్తారు. ఇదే జరుగుతుంది. నేను వాక్యం చెప్తున్నప్పుడు యేసుబాబు నా నోట నుండి ఏ మాట వస్తుందో కూడా కనెక్టింగ్ పెట్టుకుంటాడు. ఏమంటే ఏ ట్రాక్లో వెళ్తున్నాడు నాకు అర్థమైపోయింది కాన్సెప్ట్. ఏ ట్రాక్లో వెళ్తుంది, ఎక్కడ మనం ఎత్తుకున్నది ఏంది, పాడిన పాట ఏంది, అది ఎత్తుకున్న రాగం ఏంటిది, ముగింపు ఎక్కడ ఆయనకు ఆన్సర్ వచ్చేది ఆటోమేటిక్గా. అట్లా ఉండాలి. బాను పరిస్థితి ఉన్నట్టుగా చెప్తాడు, బాను వాస్తవాలు చెప్తాడు. దేవుడికి కావాల్సింది అలాంటి వారిని. ఒకసారి చెప్పాను, 99 మంది ఏంటి 99 తెలివి తక్కువ మిత్రుల కంటే 99 తెలివి తక్కువ మన దగ్గర ఉన్న
మిత్రుల కంటే ఒక్క తెలివి కలిగిన శత్రువు మన పక్కన ఉంటే సార్ ఒక్కడే అట్లా ఉండాలి. దేవుడు పిల్లలు దేవుడు కోరుకున్నది కూడా అదే. అందుకని ఇశ్రాయేలు సమాజ మందిరంలో అనేక మంది ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎవరి గురించి దేవుడు సాక్ష్యం చెప్పలేదు. ఏనే నా కుమారుడు అంటాడు. దావీదుని పట్టుకొని నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను. కనుగొనడం అంటే ఎక్కడ 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 నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని ఇశ్రాయేలీయుల్లో. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు ఎలా నాకు ఇష్టానుసారం ఉంటాడు? నా ఉద్దేశములు చాలా ఉన్నాయి. నా ఉద్దేశములన్నీ కూడా ఆయన నెరవేర్చను అంటాడు. కనుగొంటినంటే మిగతా స్క్రాప్ మొత్తం స్క్రాపే. 99 మంది ఉన్నారు. ఉపయోగం ఏంటిది? దావీదు లెక్క జీవించిన వ్యక్తి లేడాడు. కాబట్టి అక్కడ మనం ఉండాలి. సంఘాలలో కానీ ఎక్కడైనా సరే. మాది మత సంఘము, పితరుల సంఘము, చాలా చెప్పుకుంటాం, తల్లి సంఘము అదని. అయితే ఏంటి ఎవరికి వరకింది పరిశీలించేటువంటి వారుగా మనం ఉండాలి. ఇది కూడా పెద్దలు రావచ్చు, కానీ పరిశీలన ఆలోచనతో వచ్చేవారు కాదు. కనబడి వెళ్ళిపోవాలి. అక్కడ అన్ని నారటలు ఒకసారి మాట్లాడవచ్చుగా, ఒకసారి చేయాలి. ఇంకోనే కావచ్చు. మళ్ళీ వాళ్ళు డౌట్ వచ్చేస్తారు. కాబట్టి సంఘములో సంఖ్యను ఆలోచించవద్దు. సంఘంలో పొజిషన్ కలిగినటువంటి వ్యక్తులు మనం ఆలోచించవద్దు. ఏ పొజిషన్ అంటే ఆత్మ సంబంధంగా పొజిషన్ ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. మనం ఆత్మీయంగా ఏ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారా, దారిద్ర్యకు దిగువగా ఉన్నారు. సంఘంలో ఎట్లుంటారంటే మంచి బట్టలు వేసుకుంటారు, బాగా డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అలాంటి వేస్ట్ అనుకోవాలి. వారికి ఎంత డబ్బు ఎంత ప్రాపర్గా వేస్తుంది. వేరేవాడై ఉండి ప్రతి పాయింట్ క్యాచ్ చేస్తూ సమాధానం చెప్తానంటే మన దృష్టిలో, దేవుడి దృష్టిలో ఆ మనసు ఇచ్చు అట్లా మనం చదివించుకోవాలి. అవి మనం చూడదు. డబ్బు అధికారం అనేది లాజరు పరిస్థితి, తన పరిస్థితి ఏమైంది కాదు. బైబిల్లో స్టెఫన్ అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు. స్టెఫన్ స్టెఫన్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ చెప్పను నేను ఒక మాట చూపిస్తాను. సందర్భం వచ్చింది. అట్లా మనం ఉండాలి. పుస్తక చదివిలో అద్భుతమైనటువంటి సందర్భం ఒకసారి స్టార్ట్ చేసి మొత్తం లిస్ట్ ఎవరు చూడమ్మా. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబర్తనీల ధనబడిన సమాజములలోనూ స్కాలర్స్ వస్తున్నారు పక్కన ఎదుర్కోవడానికి. లిబర్తనీలు అనబడిన సమాజంలోనూ, కురేనీయుల సమాజంలోనూ, అలెగ్జాంద్రుల సమాజంలో, కిల్కియా నుండి, ఆసియా నుండి ఒక్కని ఎదుర్కోవడానికి సమాజ మందిరాలు అప్పుడు తిమ్మిగ్లాలు ఉంటాడు. కరుడు కట్టిన తీవ్రవాదులు అన్నట్టు లెక్క. ఓకే, కిల్కియా నుండి, ఆసియా నుండి వచ్చిన వాళ్ళు కొందరు వచ్చి స్టెఫనుతో తరికించిరి. ఒక్కడితోటి బెటాలియన్స్ కూర్చొని తరికిస్తారట. తర్కవాదన పెట్టుకుంటారట. మన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి విననం చేసేసి కొత్త మాటలు చెప్తాం. తర్కవాదన పెట్టుకుంటారట. అసలు ఒకడితో పెట్టుకుంటానే తట్టుకోలేడు. వీరేంద్ర నాయన నా ప్రాణం అనుకుంటారు. అలా సమాజ మందిరంలో వచ్చినంత స్కాలర్స్ వచ్చారు. నెంబర్ 1 పొజిషన్లో ధర్మశాస్త్రం మీద పట్టున్న వాళ్ళందరూ వచ్చి ప్రశ్న వేస్తారు. తర్కవాదాలు పెట్టుకుంటారు. ఒక్కడిని పట్టుకొని స్టెఫనుతో తరికించేది కానీ అంటే మాటలాడుటయందు అతడు అనగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు నింపలేకపోయింది.
సబ్జెక్ట్ ఉంది స్టెఫన్ దగ్గర ఒకసారి అర్థం చేసుకోండి. కొత్త సబ్జెక్ట్ అట్లా ఉండాలి. బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో పట్టుండాలి. సకల శాస్త్రాలను అధిగమించినటువంటి బైబిల్ ఇది. సకల శాస్త్రాలు మానవుల ద్వారా శాస్త్రాలు పుట్టాయి, గొప్పగా భావిస్తుంది మానవ జాతి. వాటన్నిటిని అధిగమించింది బైబిల్. దీని మీద పట్టు ఉంటే అన్నీ కూడా చిత్తయిపోతుంది. అలాంటి పట్టు సంపాదించుకుని యవ్వనస్తుడైన స్టెఫన్ పరిశీలన ముఖ్యమైన థింగ్. కాబట్టి మనుషులను చూడవద్దు, సంఘాన్ని చూడవద్దు. ఏది కూడా నూతన నిబంధన గ్రంథంలో లేవు, వాటికి ప్రాధాన్యత ఇవ్వదు. నెక్స్ట్ ఒకటే ఆలోచించాలి. సంఘం నుంచి మన గ్రంథాలు అప్పుడే అన్నట్టుగానే సంఘం స్థాపించబడలేదు కదా. ఇలా స్థాపించబడితేనే ముందు నుంచే ఒక ప్రణాళిక ఉంది. విషయ గ్రంథం ఉంది, దానిలో ఉంది, ఇంకా ప్రవక్తల ద్వారా పలికించారు. సంఘం ఎక్కడ స్థాపించబడింది, ఎలా స్థాపించబడింది అని ముందుగానే రచించారు కదా. దాంట్లో జనాలు ఏ విధంగా వస్తారో కూడా రచించారు. మరి మనం వెళ్ళే దాంట్లో అలా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. అదే అందుకే అన్నారు, పరిశీలనతోనే మనం తెలిసింది, పరిశీలన లేకుండా ఏది తెలియదు. క్రీస్తు సంఘంలోకి బేస్ ఉంది, ఒక ట్రాక్ ఉంది. సిఎస్ఐ సంఘం ఉంది. సిఎస్ఐ సంఘానికి సంబంధించిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు సిఎస్ఐ సంఘమును కడతాడని దేవుడే కానీ దోతలే కానీ ఎవరైనా ఎక్కడైనా అసలు ప్రస్తావించారా? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాని నేను బిల్డ్ చేస్తానని యేసు కానీ అపోస్తలుడు కానీ ఎందుకంటే ముందు దేవుడు దూతల ద్వారా కానీ యెషయా ద్వారా కానీ దానియేలు గారి ద్వారా కానీ పాత నిబంధనలు ఏదైనా సింగిల్ రెఫరెన్స్ ఏమైనా ఉందా? బేస్ ఆ ట్రాక్ కావాలి. ఇలాంటి చర్చ చేసే చర్చ అది కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టుకుంటారు. 100 సంవత్సరాలు దాటుతున్నారు. ఆన్లైన్ వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మనుషులే కదా, ఎవరు మనుషులే. మనుషులు కల్పించిన పద్ధతులు అక్కస్వాక 15వ అధ్యాయం ఏసు అంటారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని దైవ ఉపదేశములని వారు బోధించుసు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్న యెషయా గ్రంథంలో చెప్పబడ్డ సంగతి యేసు కోడ్ చేసి మాట్లాడతారు. మనుషులు కల్పించారు, కల్పించాలి. కిట్టింపులు వాస్తవాలు కావాలి, కల్పితాలు. సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేవుడు ఎప్పుడైనా గ్రంథంలో చెప్పాడా? ఒక్క లేఖనం ఉన్న దీన్ని టిక్ పెట్టారు. కల్వరి చర్చ్. కల్వరి ఏంటి? అదొక హృదయ సంఘము. పెంతెకోస్తు చర్చ్. పెంతెకోస్తు అనేది చర్చ్. అది పెంతెకోస్తు అనేది పెంటెకాస్ట్. 50వ రోజు. పెంతెకోస్తు అంటే 50వ రోజు. 50వ రోజు తప్ప అది సంఘం కాదు, యూదుల పండగ. అది పెంతెకోస్తు అనేది యూదుల పండగ, అది సంఘం కాదు. పెంతెకోస్తు పండగ దినమున క్రీస్తు సంఘం ఎస్టాబ్లిష్మెంట్ అయింది. క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యెరూషలేము పట్టణంలో ఇంచుమించు 3000 మందితో పేతురు యొక్క ప్రసంగమును బట్టి పెంతెకోస్తు పండుగ దినమున, పెంతెకోస్తు పండుగ దినము ఎప్పుడైనా ఆదివారం వస్తుంది. 40 సబాతు దినముల తర్వాత 49 సబాతు 40 దినముల తర్వాత 7 సబాతు దినముల తర్వాత వచ్చే దినమే 50వ రోజు. 7 ఏళ్ళు 49, 7 ఏళ్ళు 49. 50వ రోజు పెంతెకాస్తు, అది యూదుల పండగ. ఆ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు క్రీస్తు సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది.
పెంతెకోస్తు సంఘం కాదు. పెంతెకోస్తు అనేది యూదుల పండగలు. హెబ్రోను సంఘము అంటారు. హెబ్రోన్ అనేది సంఘం కాదు. హెబ్రోన్ అనేది ఒక పట్టణము. స్ఫుర్మ, పెర్గమా, తుయతరై, లవోదికయ, సార్దీసు, ఫిలదెల్ఫియా ఇవన్నీ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. సంఘాలు కావు ఇవి. పట్టణముల యొక్క పేర్లు, ప్రాంతాల పేర్లు. స్ఫుర్మలో ఉన్న క్రీస్తు సంఘం, పెర్గములో ఉన్న క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, గర్భీలో ఉన్న క్రీస్తు సంఘం, కొరింథీలో ఉన్న సంఘం అంటాడు. ఏంటంటే క్రీస్తు సంఘం. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం, ఖమ్మంలో ఉన్న క్రీస్తు సంఘం. ఏంటిది? ఖమ్మంలో ఒకటే లేదు, 22 సంఘాలు. అది ఖమ్మంలో ఉన్న వెస్ట్ చర్చ్ ఆర్కెస్ట్రా, వెస్ట్ క్రీస్తు సంఘం, వెస్ట్ సైడ్లో ఉంది. ఐడెంటిఫికేషన్ కొరకు వెస్ట్ అని యాడ్ చేసాం అంతే. ఈస్ట్ ఉన్నాయి, సౌత్ ఉంది, నార్త్ ఉన్నాయి కొన్ని సంఘాలు. జాన్సన్ గారు మీరు ఎక్కడ అంటే వెస్ట్ చర్చ్ ఆర్కెస్ట్రా ట్రాక్కి వెస్ట్లో ఉన్నారు. ఖమ్మం పట్టణానికి మధ్యలో ట్రాక్స్ ఉంది. ఆ ట్రాక్కి వెస్ట్ సైడ్లో, వెస్ట్ భూభాగంలో ఉన్నాం. వెస్ట్ క్రీస్తు సంఘం. అమెరికాలో సౌత్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఈస్ట్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అట్లా పెట్టుకుంటాం. సాయినగర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బాలాజీనగర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఖమ్మం చర్చ్ ఆఫ్ క్రైస్ట్, సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అట్లా అంటే ఆ ప్లేస్ని బట్టి సంఘాన్ని గుర్తించడం కొరకు. అలాగే ప్రకటన గ్రంథంలో ఆ పేర్లు నిర్మించడం తప్ప ఈ సంఘాలు కాదు. అపోస్తుల కార్యంలో చెప్పినట్టు సంఘం స్థాపించబడింది. క్రీస్తు సంఘం స్థాపించబడింది అర్థం కాదు. పెంతెకోస్తు దినం రోజున యెరూషలేములో ఒక సంఘం స్థాపించబడింది. క్రీస్తు సంఘమే స్థాపించబడింది. మనకి రుజువులు ఏమైనా అది కూడా ఇప్పుడు అది క్రీస్తు సంఘమే అని. సంఘం అంటే అర్థం ఏంటిది? అసలు సంఘం అంటే అర్థం ఏంటిది? సంఘము అని అంటే మొదటి పేద 2:9 చీకటిలో నుంచి వెలుగులోకి పిలవబడిన వారిని సంఘము అని అంటారు. ఓకే, యేసు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 16:10 నా సంఘము నేను కడతాను, నా సంఘాన్ని నేనే కడతా, ఆ సంఘం కట్టబడటానికి మేస్త్రిగా పేతురు నిన్ను వాడుకుంటా అంటాడు. ఆలోచన నీకే ఇస్తా, నువ్వు పెట్టేసి ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ అయింది. సంఘాన్ని కట్టేది ఆత్మ సంబంధంగా నేనే, మేస్త్రి మాత్రం నువ్వు ప్రసంగం చేస్తావు అన్నాడు. అది ఎక్కడ జరిగింది? పెంతెకోస్తు అనే పండుగ దినాన పేతురు గారు లేచి వాక్యాన్ని ప్రసంగిస్తున్నారు. విన్నారు, విశ్వసించారు, మారుమనసు పొందారు, ఒప్పుకున్నారు. అయితే పేతురు నేనేమి చెయ్యాలి? ఓకే, మీరు రక్షణ పడడానికి బాప్టిజం తీసుకున్నాను. పేతురు గారి యొక్క ప్రసంగానికి ఇమ్మీడియట్లీ 3000 మంది చేర్చబడ్డారు. బాప్టిజం తీసుకొని చేర్చబడ్డారు. ఎక్కడికి? ఆల్రెడీ 12 మంది బిల్ట్ అయి ఉన్నారు. పేతురు యేసు ఏమన్నాడు? సంఘం అంటే పిలవడం చెప్పేసాం. ఆల్రెడీ ఆయన పిలుచుకున్నాడు 12 మందిని, పక్కన పెట్టేశాడు. ఏం చేసాడు? అధికారపూర్వకంగా పేతురు గారి ప్రసంగాన్ని బట్టి వాళ్ళు చీకట్లో తెచ్చారంటే అన్ని కలిపేసి 3000, ఇంచుమించు 3000 మంది అని మనం అనుకోవాలి. సో ఆత్మ సంబంధంగా యేసు చెప్పిన దాన్ని బట్టి ఆయనే హెడ్. సో ఆయన ద్వారా అది కట్టబడ్డది. అదే క్రీస్తు సంఘం అని మనం గ్రహించాలి. అంటే అదేమి పెట్టుకోవాలి, అదే నేను పెట్టుకోవాలి. క్రీస్తు సంఘం అని నేను పెట్టుకోవాలి. ఆ సంఘాన్ని క్రీస్తు సంఘం అని నేను ఎందుకు పెట్టుకోవాలంటే ఆ సంఘాన్ని వేల ఇచ్చి కొన్నది ఆయన. ఓకే, సంఘమునకు క్రీస్తు సంఘమే. ఆయన పేరు ఎందుకు పెట్టాలి అంటే ఆయన కొన్నాడు. స్వరక్తం ఇచ్చి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం, స్వరక్తం ఇచ్చి సంపాదించి, దానికి ఓనర్ ఆయన అయింది. డబ్బులు ఆయన, కష్టపడ్డది ఆయన, కొన్నది ఆయన, ఓనర్ ఆయన అవుతాడు. నేను బుక్ కొన్నాను 500 రూపాయలు పెట్టి, డబ్బులు నాయి, కొన్నది నేను. దీని మీద ఎవరి పేరు రాయాలి? నాది
పేరే రాసుకుంటాం. జాన్సన్ గారి బైబిల్ ఎందుకైందంటే కొన్నాడు ఆయన, దానికి ఓనర్ హక్కుదారుడు. కాబట్టి సంఘమునకు క్రీస్తు పేరే పెట్టాలంటే తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని, మనల్ని. సో మనకి ఆయన పేరే ఉండాలి. మనము క్రీస్తు సంఘం. సంఘం అంటే పిలువబడ్డవారు, వారు మనం. మనకి ఆయన పేరు ఎందుకు ఉండాలని అంటే స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక వీఆర్ బిలాంగ్ టు హిమ్. మనం ఆయనకు సంబంధించిన వారిని. కాబట్టి ఆయన పేరు మనకు ఉండాలి. ఇంకోటి యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉన్నది, కొత్త పేరు పెడుతున్నాం అని చెప్పేసి అంటాడు. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. సంఘమునకు క్రీస్తు పేరు అనేది పెట్టాలని ఒక ప్రవచనం ఉంది. ఆయన పేరే దీనికి ధరింప చేయాలి. ఇంకోటి ఏదైనా ఆత్మ సంబంధంగా ఆయన మన భర్త, ఆయనకి మనం భార్య. భార్య ఎప్పుడైనా సరే ఖచ్చితంగా భర్త పేరు చెప్తారు. ఖాళీ కట్టండి కాబట్టి అధికారం పుస్తక కట్టండి కనుక పిక్చర్ అందరం మధ్య భార్య ఏం చెప్పి మీ భర్త ఎవరైనా అంటే ఎవరి పేరు చెప్పి పక్కన పేరు చెప్పిందా, నా భర్త పలానా. ఎందుకు చెప్తుంది? ఖాళీ కట్టాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తులైనా ఖచ్చితంగా భర్త పేరు చెప్పింది. అలాగే యేసు మన భర్త, ఆయనకు మనం భార్య, మనల్ని కొన్నాడు, హక్కుదారుడుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన పేరే మనకు ఉండాలి. క్రైస్తవులు అనే పేరు ఉండాలి, సంఘములకు ఆయన పేరే పెట్టాలి. అంటే కూడా లేఖనానుసారంగా ఉన్నాయి గ్రంథాలు. సబ్జెక్ట్ పరంగా ఆలోచించినప్పుడు అన్నీ చెప్తాం. దానికి ఆయన పేరు కొంతమంది క్రైస్ట్ చర్చ్, కొంతమంది ఈ చర్చ్ ఆఫ్ యూఎస్ క్రైస్ట్, ఈ పేర్లు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. భావం అర్థమే కదా, ఈ పేరు కూడా పెట్టుకుంటారు. సో యేసుక్రీస్తుల వారు కూడా ఐక్యత కొరకు ప్రార్థన చేశారు. మొన్న అదే చెప్పింది నేను అనుకుంటున్నాను. యూనిట్గా యూనిటీ కొరకు యేసు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏ పేరైనా పెట్టుకుంటే పర్వాలేదు, భావం వస్తుంది అనుకున్నప్పుడు ఇక యూనిటీ ఉండాలి కదా. నా పేరులో యూనిటీ రావాలి కదా. మీకు నచ్చిన పేరు నువ్వు పెడతాను, నాకు నచ్చిన పేరు నేను పెడతాను, బాగా నచ్చిన పేరు బాగా పెడతాను, సంఘాన్ని ఇంకొక నచ్చిన పేరు పెడుతున్నాను. మరి యేసు యొక్క ప్రార్థనకి ఇక్కడ రిజల్ట్ కనపడలేదు కదా, పేరులో యూనిటీ రావట్లేదు కదా. ఎందుకు యూనిటీ లేకుండా మనం చేయాలా? పోనీ క్రీస్తు సంఘం కాకుండా వేరే పేర్లు పెడతాం. అక్కడ ఖచ్చితంగా గొడవలు వస్తాయి. అలా గొడవలు రాకుండా ఒక క్రీస్తు సంఘం పెట్టి గొడవలు వస్తాయా? రావుగా పేర్లు యూనిటీ అయిపోయింది. క్రీస్తు సంఘం ప్రాబ్లం ఎవరికి ఉండదు. కానీ వేరే పేర్లు అక్కడ గొడవలు వస్తాయి. కాబట్టి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టడం కరెక్ట్. ఏ కాలంలో ఆలోచించాను, ఆయన కొన్నాడు, రక్షించాడు, ఆయన ప్రాపర్టీ అది. ఇప్పుడు ఇల్లు మొన్న ప్లాట్ కొన్నాడు, ప్లాట్ కొన్నది 10 లక్షలు పెట్టి. పర్లేదులే యేసుబాబు, ప్రస్తుతానికి నా పేరు అందులో రాయని చెప్పేసి అన్నారు అనుకోండి, ఊరుకుంటాడా? పేరే కదా, ఏమున్నది? డబ్బులు ఏ కష్టపడదు, నువ్వే ప్లాన్ చేసుకున్నది అంతా ఉంది. పేరు మాత్రం డాక్యుమెంట్లో నా పేరు పెట్టండి ఊరుకుంటాను ఆయన అనుకుంటాడా? అందుకు అంతే, దాని అర్థం అంతే. అలాగే సంఘమును కూడా క్రీస్తు పేరే పెట్టాలి. ఆ సంఘం కొరకే, ఆ సంఘం కొరకు చనిపోవటం కొరకే రావడానికి వచ్చిండు ఆయన పెద్ద స్కెచ్తో. కాబట్టి ఖచ్చితంగా సంఘములకు క్రీస్తు సంఘం అంటే నామకరణం చేయాలి. మనం చేయడం కాదు, ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయి వచ్చింది లోగో ఈ లోకానికి. ఏ పేరు పెట్టుకున్నా కరెక్ట్ కాదు. ముఖ్యం ఎక్కడంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్పరాదు. ఇక్కడ చెప్పుకోండి, ఎందుకు వస్తున్నాం? నీ భర్త ఎవరనంటే పలానా ఆయన అనరాదు, పలానా కొడుకు, పలానా బామ్మ, ఏది ఇవ్వాలి డైరెక్ట్గా చెప్పరాదు. నా భర్త ఆయన పేరు నేను చెప్పొచ్చుగా. భర్త పేరు చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడుతున్నాను? అలాంటప్పుడు వాడిది నీకు సేవ చేయాలి. నీ భర్త పేరు చెప్పుకోవాలి, ఓపెన్గా చెప్పుకోవాలి. అందుకొరికి మనుషులు ఎదురు ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో ఏదంటాడు
నా పేరు నీళ్ళు ఒప్పుకుంటాను, నా పేరు చెప్పుకొని సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఆ పేర్లు తప్ప మంచి పేరే కదా, క్రీస్తు సంఘం. ఏమన్నా పూర్తి మాట్లాడుతున్నా ఏదో అనుకుంటా అదే ఇప్పుడు వెళ్ళలేదండి, నువ్వే చెప్పాను. ఇప్పుడు నా సంఘానికనే క్రీస్తు సంఘం పెట్టుకుంటాను, నువ్వేమో పెందుకో సంఘం పెట్టుకుంటావు. సరే పెందుకో సంఘం అంటే అది క్రీస్తు సంఘం కాదు అని నువ్వు పెట్టుకో. నీ సంఘంలోకి ఎవడొద్దో చూద్దాం. క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి. నువ్వు ఒకవేళ నీ విద్యుత్ బోధన అనుకుంటే పెద్ద బిల్డింగ్ నేను బాగుంది, నాది క్రీస్తు సంఘం కాదని బోర్డు పెట్టుకో. మొత్తం ఎవరన్నా క్రీస్తు సంఘమే అప్పుడు ఇంకెందుకు రా నాయన పోవడము, వీడియో సంఘమేనా నమ్మకం. అప్పుడు అది ఆటో గిల్లేనో లేకపోతే ఇంకేదో గిల్లేనో అవుతుంది క్రీస్తు లేనప్పుడు. శ్రేష్టమైనటువంటి మానవ ఇక్కడికి బైబిల్లో కూడా రోమ 16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెబుతున్నాను కదా. సిఎస్ఏ సంఘములు, ఆర్సిఎం సంఘములు, బాప్టిస్ట్ సంఘములు, బోధన సంఘములు, మాకెంత మాదంతే అని చెప్తారు కదా వీళ్ళు. మరి దీని పరిస్థితి ఏంటి? రోమ 16 పరిస్థితి ఏంటో చెప్పండి. అడగండి. ఏ సంఘం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు పౌరు గారు రోమిలకు పత్రిక రాస్తున్నాడు? చెప్పలేదు వాళ్ళు. క్రీస్తు సంఘములు అన్నీ, భూమండలం మీద ఉన్న సంఘములు అన్నీ రోమిలారా మీకు వందనాలు చెప్తాను. ఎందుకంటే నేను అందరినీ విజిట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్గా నేను రోమాకి వెళ్తానని అందరికి చెప్పాను. నేను అందరూ దర్శించుకుంటూ ఏం చెప్తానంటే ఫైనల్లో రోమా సంఘాన్ని నేను విజిట్ చేసి రెస్ట్ తీసుకుంటానని నేను చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే క్రీస్తు సంఘంలో మా సంఘంలో కూడా వందనాలు చెప్తానని చెప్పండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అని చెప్పడంతో పత్రిక రాస్తున్నాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తుంది కొరింథీ రోమిలారని చెప్పి పత్రిక రాస్తాడు. అది విషయం. క్రీస్తు సంఘం అంటే సిఎస్ఐ పెద్దకొచ్చు ఐక్రీస్తు సంఘం కాదు, లోకల్ కాంగ్రిగేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి సంఘాలన్నీ కూడా అయ్యి వాటి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. మత శాఖ దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘాలే ఉన్నాయి. 606 వరకు క్రీస్తు శకం 606 వరకు క్రీస్తు సంఘంగా నడిచింది. ఆ తర్వాత 606లో బోధిఫేస్ థర్డ్ అనేటువంటి వాడు రోమ్లో ఆర్సిఎం చర్చిని ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. అక్కడి నుంచి సంఘాలు మనుషులు తయారు పెట్టుకొని ఒక ఇంట్లో నలుగురు ఉంటారు. మనం కూడా పెట్టుకున్నామని ఏదో ఒక పేరు పెట్టుకుంటున్నాం. అక్కడ 50 మంది సంఘాలు 60 సంఘాలు నోట్ చేస్తాం. పెరిగే ఉంటుంది. నుంచి అడిగి కావచ్చు, చెప్పలేము. వరల్డ్ వైజ్ కాదు, ఇవన్నీ కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేస్తే అది అవన్నీ కూడా క్రీస్తు సంఘాలు అంటారు. మనోళ్ళు మాది కూడా క్రీస్తు సంఘం. అప్పుడు యేసుకి ఏం చెప్పాలి పేతుడితోటి? నీవు పేతుడు ఈ బండ మీద నా సంఘములు కట్టుదును అనాలి. అనాలి, నువ్వు అన్నాడు. ఒక్క సంఘం గురించి అక్కడ సింగిల్ వాడు. అప్పుడు మనము మీరు చెప్పినట్టు కరెక్ట్ అయినా అనుకునేవాళ్ళం. దానియేలు 2:44లో కూడా పరలోకమందు ఉన్న దేవుడు ఒక్క రాజ్యం 60,000 రాజ్యాలు స్థాపించు. యెషయా 2 రాజ్యాలు అంత్యదినములలో పర్వతంలో పైన యెహోవా మందిర పర్వతం స్థిరపరచబడి మండల కంటే ఎత్తుగా ఎత్తబడుతున్నట్లు యెహోవా మందిర పర్వతం, యెహోవా మందిరం అన్నట్టు మందిరములుగా ఆ మందిరమే క్రీస్తు సంఘం, ఆ మందిరమే దేవుని ఇల్లు, ఆ మందిరమే విశ్వాసుల గుంపు, ఆ మందిరమే మరి ద్రాక్ష వనము చుట్టూ ఉండడం. పర్యాయ పదాలు బాగుపడమని తెలియనటువంటి సంగతి. బైబిల్లో క్రీస్తు సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్ప ఏ మత శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం ఓపెన్ చేయాలి. ఎవరితోనైనా కూర్చొని మాట్లాడవచ్చు సబ్జెక్ట్ ఉండి. వాళ్ళ సంఘాలకు ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా అంటే ఎక్కడ ఉన్నాయి, ఏం చెప్పారు తీసుకొచ్చేయండి. దేవుడు రాజ్యమే
సంఘమే దేవుని ఇల్లు. ఆ సంఘం ఎవరంటే మన ప్రత్యేకంగా మనమే, పరిశుద్ధులే, పిలువబడ్డ వారే క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యం. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ తెలవక మొదటి శతాబ్దంలో శిష్యులు అంటారు, రాజ్యం అవుతుంది, రాజ్యం అవుతుంది, సిద్ధంగా ఉండండి అంటారు కదా. ఎప్పుడు అవుతుంది రాజ్యము? కొంచెం దయచేసి చెప్పండి నాకు తీసుకెళ్ళి. రాజ్యం ప్రత్యేకంగా కాదు, మీరు అపారం చేసుకుంటారు, మీ మధ్యలో ఉంది అంటుంది. రాజ్యం అంటే వాళ్ళ మధ్యలో ఉంటుంది. అంటే త్వరలో వాళ్ళు క్రీస్తు సంఘంలో చేర్చబడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే, వారే రాజ్యం. ఎందుకంటే నిర్గమకాండంలో దేవుడు అంటాడు మోషే ద్వారా, మీరే నాకు యాజిక రూపమైన రాజ్యముగా ఉంటారని చెప్పి అంటాడు. మీరు నాకు రాజ్యంగా ఉంటాడు అంటాడు. మీరే ప్రత్యేకంగా రాదు నా రాజ్యం. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. భారతదేశాన్ని ఒకే టైంలో దేశం అంటాం, ఒకే టైంలో భారత రాజ్యం అంటాం. మనకు భారతదేశాన్ని రాజ్యం అనకపోతే రాజ్యాంగం ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు పెడతామా? రాజ్యం ఉంది కనుక రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. భారతదేశం ఒక రాజ్యం, ఈ రాజ్యానికి రాజ్యాంగం ఉంది, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి దేశాన్ని ఒకే టైంలో రాజ్యం అంటారు, సంఘాన్ని ఒకే టైంలో రాజ్యం అంటారు. రాజ్యం అనగానే ఏం గుర్తొస్తుంది? రాజు గుర్తొస్తుంది, ప్రజలు గుర్తొస్తారు, భూభాగం గుర్తొస్తుంది, చట్టం గుర్తొస్తుంది. అవునా కదా? రాజ్యం అంటే ఏంటి? రాజు. రాజు ప్రజలు. రాజు ఉన్నప్పుడు ప్రజలు ఉండాలి, ప్రజలు గుర్తొస్తారు. చట్టం గుర్తు రావాలి, భూభాగం గుర్తు రావాలి. రాజ్యం అంటే ఇంతే కదా, ఇంకేముంటాయి? ఇప్పుడు క్రీస్తు సంఘమే క్రీస్తు యొక్క రాజ్యం. క్రీస్తు సంఘం మనం క్రీస్తు సంఘం, మనల్ని క్రీస్తు యొక్క రాజ్యం. ఇక్కడ రాజు ఎవరు మనకి? యేసు రాజు. ఏ చట్టాన్ని బేస్ చేసుకుని మనల్ని పరిపాలిస్తున్నాడు? ఇరిమియా గ్రంథం వదిగా నేను యోధా వారితో ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయడం వచ్చుతున్నాయి. క్రొత్త నిబంధనే రాజ్యాంగం. యేసు రాజుగా ఉన్నాడు, క్రొత్త నిబంధన చట్టం మనకుంది. ఇంకేం కావాలి? రాజు క్రీస్తున్నాడు, ప్రజలు మనం ఉన్నాము, మనం పరిపాలన చేయడానికి చట్టం ఉంది. ఇంకేంటి? భూభాగం కావాలి, వరల్డ్ వైజ్గా భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరిని పరిపాలన అంతటా ఉంది ఈ క్రీస్తు సంఘం. ఎక్కడికి వెళ్ళినప్పుడు క్రీస్తు సంఘం ప్రజలు ఉన్నారు, అందరినీ పరిపాలిస్తున్నారు. అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి. ఈ రాజ్యం సంఘం ఎత్తబడుతుంది అంటే రాజ్యం అనేది 4 things ఉండాలి. 4 things సంఘంలో ఉన్నాయి. ఆత్మ సంబంధంగా యేసు రాజుగా ఉన్నాడు, చట్టం ఉంది, బాధ్యత ప్రజలమైన మనం ఉన్నాము. దీని భూభాగాలు సర్వలోకంలో వాళ్ళు వచ్చిన పరిపాలన చేస్తున్నాడు యేసు. పిలాతు అంటాడు యేసును పెట్టుకొని, నువ్వు రాజువా అంటాడు. ఎస్, నువ్వు అన్నట్టే నేను రాజు అన్నాడు. నీ దగ్గర వెపన్స్ ఉంటాయి, నా దగ్గర ఆ వెపన్స్ ఉంటాయి, ఆత్మసంబంధం వెపన్స్. ఇంత క్లారిటీ, ఇంత క్లారిటీ ఒక ఖమ్మంలో లేదు ఈ రాజ్యం. భూమండలం అంతటా ఉంటుంది. ఏ వర్షంలో చూసినా కూడా క్రీస్తు సంఘానికే సరిపోతున్న లేఖనాలు తప్ప మరి ఏ సంఘానికి లేఖనాలు సరిపోతుంది. కాబట్టి డినామినేషన్లోకి ఇన్ఫర్మేషన్ గ్రంథంలో లేదు, క్రీస్తు సంఘం యొక్క ఇన్ఫర్మేషన్ గ్రంథంలో. ఈ రాజ్యాన్ని, ఈ సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు, ఈ సంఘాన్ని ఆయన రక్షిస్తున్నాడు. యేసు వచ్చినప్పుడు తన సంఘంగా పిలువబడుతున్న మనల్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పి తండ్రి కృపాక్షణ దీని కొరకే అవుతాడు.
తండ్రి నాకని మిగతా సంఘాలు ఉంటాయి కదా, వాటిని మొత్తం స్క్రాప్ మొత్తం వేసేస్తారు. ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, 8 నెలల్లో మన జీవితం చూసేవారు మీరు చేస్తున్నారు చెప్పేసి అంటారు. కాబట్టి అధికారంలో మనం ఉండాలంటే విశ్వసంగంలో మనం ఉండాలి. ఆ సంఘమునకు శిరస్సు ఆయన. శిరస్సు అంతర్లో ఉంటుంది, బాడీ అంతా ఉంటుంది. సంఘమునకు శిరస్సు నేనే అన్నాడు. ఏం చెప్పినట్టు నడుచుకోవాలి. ఈ బాడీకి శిరస్సు ఉంటేనే అందం, సంగమునకు శిరస్సు ఉంటేనే అందం. శిరస్సును బట్టే ప్రతి పని గుర్తుపడుతుంది. శిరస్సు పోయిందనుకో పోయింది, మన్నింటి కనబడుతుంది, ఎవరు గుర్తుపడతారు? అప్పుడు ఆ శిరస్సు తీసుకొచ్చి తగిలిస్తావు ప్రతి ప్రజలు అంటారు. శిరస్సు లేకపోతే గుర్తుపట్టలేదు, యేసుని గుర్తుపట్టలేదు, నన్ను గుర్తుపట్టలేదు. శిరస్సు అనేది చాలా ఇంపార్టెంట్ సంఘం. కాబట్టి సంఘానికి క్రీస్తు పేరు ఉండాలంటారా వద్దంటారా? శిరస్సును బట్టి సంఘం మీద మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సంఘములకు శిరస్సు నేనే అంటున్నాను. ఇప్పుడు మనలో ఏం చేస్తారు? లోదరకు సంఘం అంటున్నారు, లోదరకు శిరస్సు అయిపోతుంది సంఘానికి. లోదరకు సంఘం, పెద్దకోసు సంఘం, దేవదాసయ్య గారి సంఘం హెడ్ అయిపోతుంది అంటున్నారు. పీడి సుందరరావు గారి సంఘం, రకరకాల వాళ్ళు హెడ్స్ అయిపోతున్నారు. హెడ్ మన క్రీస్తు. అందుకని కొరింథీ పత్రికలో కొరింథీ సంఘంలో క్రీస్తుని పక్కగా పెట్టేసి ఒకరు ఒక పౌరువాడు, ఒక పుల్లవాడు, నేను ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అనుకుంటున్నాను. పౌరు గారికి దేశ పత్రిక రాస్తున్నారే, నేను మీకోసం రక్తాన్ని చెందించిన నా పేరు పెట్టుకుంటారు మీరు. అపోలో ఏమన్నా మీ కొరకు ప్రయాసపడతారా? మేమంటే వేస్ట్ పేరు వస్తాం కదా, మా పేరు ఎందుకు పెట్టుకుంటారు మీరు? మా పేరు మీద యూరియల్ ఎందుకు పెడుతున్నారు మీరు? అప్పుడు పౌరు వాడు, ఒక అపోలో వాడు, వాడు క్యాపా వాడు అనేది అనుకుంటారు. క్యాపా ఎవరు? క్యాపా అంటే పేదలు. అదో వయసులో పెద్దోడేమో మొట్టమొదటి వారు ఆయన ప్రకటించి ఉండవచ్చు, అది లేఖన ప్రకారంగా బోధించుండు. ఆయన తమ మాత్రం ఆయన దూరం అవుతాడా? ఆడి వేస్తే వీడి వేస్తే నేను కూడా వేస్తే. నేను రక్తాన్ని తెందించిందా? ఎందుకు విప్పిస్తున్నాము అని పత్రిక చెప్పి స్పందించాడు. నేను నాటాను, అప్పుడు నీళ్ళు పోసిండు, వృద్ధి కలగ చేసింది ఫైనల్గా దేవుడే అంటాడు. వీఆర్ నథింగ్ రా బై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మమ్మల్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? చాలామంది జాన్సన్ గారి సంఘానికి, జాన్సన్ గారు ఎవరికి? జాన్సన్ గారి సంఘం మీరు సంఘం ఉన్నారు. నేను రక్తం చెందించిన పొరలాలతో దెబ్బలు తిరగాలన్నా బయట అక్కడక్కడ అనంగా ఉంటున్నాను. అన్నని చెప్పినా వాళ్ళంటే వాళ్ళ పరిచయం ఏది ఎక్కడ పోతారంటే జాన్సన్ గారి సంఘానికి పోవడం వాళ్ళు అంటున్నాను. ఏం చెప్తుంది నా సంబంధం? సంఘం మనసుకు కాదు, సంఘము సిఎస్సి కాదు, సంఘము పెద్దకోసు కాదు, క్రీస్తు సంఘమే సంఘం. ఇదే లేఖన సమానది. నెక్స్ట్ 9 అయితే తొందరే పడక క్లాసు విను. మన ధర్మ సందేహంలో ఉంటే అడుగు, నాకు తెలిస్తే చెప్తాను. తెలవకపోయినా సెట్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. రోడ్ అంతా దేని కూడా తెలుసుకుంటారు, తెలుసుకొని చెప్తాను. రోడ్ అంతా క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు కాటి. నా దగ్గర తొందరపడి గాడులు తీసుకున్న వాళ్ళు చాలా మంది బ్యాక్ అయిపోయారు. అట్లా కావాలి, తీసుకోవాలి. అలానే మీరు టైం ఎక్స్టెన్షన్ చేయదు. బైబిల్ యొక్క వే ఏంటంటే సువార్త విన్న వెంబటే బాప్తిజం తీసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. నేను దాన్నే చెప్తాను కానీ ఇప్పుడు అంత సబ్జెక్ట్ లేనటువంటి వారు ఉన్నారు. కొంచెం పరిశీలించండి, అన్నీ కూడా మనసులో పెట్టి ఆలోచించండి. నిర్ణయం తీసుకుంటే మాత్రము మన వెనక జరగదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తిరుగువాడు నాకు పాత్రలు కావు అన్నాడు యేసుక్రీస్తువాడు. ఇప్పటికే సమస్తం పరిశీలించండి, విన్నదాన్ని సమస్తం పరిశీలించి మేలైనదంటే చేయండి. వచ్చేవాడు ఒక సబ్జెక్ట్ చెప్తాను, వస్తాను యేసోడు చెప్పాను సబ్జెక్టు. రేపు బుధవారం బైబిల్ అక్కడ చెప్దాం అనుకునే కానీ వస్తాను రావాలి.
రావట్లేదు. అందరూ వస్తున్నారు, మనం మిస్ అయిపోతారు, క్లోజ్ చేయలేదు.